7వ తేదీ జూన్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానం. కీర్తనలు 30వ అధ్యాయము 5వ వచనము. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. సహోదరి సహోదరులారా, దుఃఖాన్ని సంతోషముగా మార్చగలిగే గొప్ప దేవుడు మన ప్రభువుని మన రక్షకునిగా అంగీకరించిన తరువాత అపవాది ఎన్నో రకాలుగా మనల్ని దాడి చేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. మనకు సమస్యలను కలిగించాలి, శ్రమలతో మనం కృంగిపోవాలి అని ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉంటాడు. కానీ మన ప్రభువు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనము ప్రభు యొక్క బిడ్డలము. మన జీవితంలో జరిగే ప్రతి విషయము ప్రభువునకు తెలుసు. అనుకున్నవి అనుకున్న సమయంలో జరగనప్పుడు మనం ఇలా అనుకుంటూ ఉంటాము, ప్రభు నా ప్రార్థన ఆలకించడం లేదు, నా బాధను ప్రభు చూడటం లేదు అని. శ్రమలను మన జీవితంలోకి ప్రభు అనుమతించాడు అంటే దాని వెనుక గొప్ప కారణం ఉంటుంది. కొంతకాలము శ్రమ పడినప్పటికీ ప్రభువే అద్భుతంగా మార్గాన్ని తెరచి శ్రమల నుండి మనల్ని విడిపించి దుఃఖాన్ని తీసివేసి మనకు సంతోషాన్ని ఇస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. అంగళార్పుని నాట్యముగా మార్చగలిగే గొప్ప దేవుడవు తండ్రి. ఎవరెవరము ఎటువంటి సమస్యతో బాధపడుతూ కృంగిపోతూ ఉన్నామో మీకు తెలుసు ప్రభువా. శ్రమల కాలంలో కూడా మీ పైన గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. నిన్నెన్నడూ విడువను ఎడబాయను అన్నావు తండ్రి. మీరే మాకు తోడుగా ఉండండి ప్రభువా. మమ్మల్ని కృంగదీస్తున్న ప్రతి సమస్య నుండి యేసు నామంలో మాకు విడుదలను అనుగ్రహించి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.